అవ్వ నా జాగాలో కూడా పరదేశిండు గారా ఊరిని అవ్వ అధ్వానం పాడుగాను ఇంటికి పోయి పరద పట్టుకొని వచ్చే వరకు ఎవడో పరద ఏనే వేసిండుగా ఇక అన్నున్నాడుగా ఈ అన్నను అడుగుతా ఎవరు వేసిరు అన్న ఈ పరద ఎవడేసిండే ఆరరాజు వేసినట్టుంది దానికి మానం ఎట్లా లేదన్నా నేను మబ్బులు వచ్చి జాగా సాపి వేసుకొని పోయినా ఇంటికి పోయి పరద పట్టుకొని వద్దామని వరకే పరద వేసిండాడు ఆమె ఆడ ఖాళీ జాగా కనబడ్డట్టుండి వేసిపోయిండు ఇక ఐకేపీలు ఏడ జాగా ఉంటే గన్నే ఎత్తారు అన్న ఖాళీ జాగా కనబడితే వేసుడేనా అన్న నేను పొద్దుగాల వచ్చి సాపి వేసుకున్నా ఆడు పరద వేసుకొని పోయిండు ఆడు ఏడే ఆడు ఈడ కనబడతలేడుగా తమ్మి ఆడు ఎట్లా వేసిండో నాకు తెలియదు ఇప్పుడు ఆడికి ఎత్తాడు అడుగు అని నేను ఇక అడుగు నేర్పుకుంటాను రారా మోతేవారు రైతు రా ఇదేం పని రా నమస్తే వినవన్నా పొద్దుగాల గరం మీద ఉన్నావేందే ఏంటి కథ నీ కథ గంగల పోతే ఇది ఏంటిదిరా ఇది అదేంటిదో కనబడతలేదా అనే పరదా కాదా అనే అది పరదని నాకు తెలుసురా నాకు కళ్ళు కనబడతాయి ఇక్కడ ఎందుకు వేసినావురా అన్ని చిత్రంగా అడుగుతావేందే వినవన్నా ఐకేపులో పరద ఎందుకు ఎత్తారే అడ్లు వేసుకోవటానికి ఎత్తారు అవురా నా దగ్గర తెలివి చూపిస్తానవారా ఈ పరదలు అడ్లే పోసుకో రాత్రి అంతా వండిపోరు ఇక్కడ ఎందుకు వేసినావురా నువ్వు పరదా అవునే వినోదు ఐకేపీ తిరుక్కుంటూ అత్తే ఇక ముందే పట్టేలు ఎత్తా అంటేనేమో ఆడద్దు అన్నాడు ఇక్కడ దీట్రవన్న కాడ ఎత్తా అంటేనేమో ఆయన వద్ద అన్నాడు ఇంకా రాపిల్ల రవి కాడ ఎత్తా అంటేనేమో ఆయన వద్ద అన్నాడు వీడెత్తా అంటేనేమో నువ్వు వద్దాని వాడుతుంది నేను పొలం కోసుడా బంద్ చేసుడా మరి గట్ల కాదురా వారి పొద్దుగాల పొద్దు ఓడక ముందు వచ్చి రాళ్ళు రప్పలు పుల్ల బుట్ట సాపి వేసుకొని ఇంటికి పోయి పరద పట్టుకొని పడుకుంటా లేసుకుంటా వచ్చే వరకు నువ్వు పండి లేచి వచ్చి పరద పడితే నేనేడవాలరా పనుల వంటోడా అక్కడ స్పేస్ లేదు స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు ఇడికెళ్ళి పరద తీరా గట్టేటన్నా సాపి వేసి వేసుకోపో నాకు అడ్లొస్తానాయి ఇలా గాచారం మధ్య లేనట్టున్నా పొద్దు అన్నా నిన్న కాట పంపిస్తాను ఏమైంది అయ్యాలన్నా కాట పంపిస్తావా లేదా ఏడున్నారా మీ అట్లు గానే ఉన్నాయి రోజు వస్తాను చూస్తాను నిన్న జోకమన్నా బాడదాన్ని వేసుకున్నా మన కాట పంపిమంటే కాట పంపిస్తలేవు మ్యాచ్లు వచ్చినాయా వచ్చినాయి సరే ఒక మల్లేశానే జోక్తారు అవి అయిపోయినాక మీకే వేపిస్తా పోరి సరే అన్న ఓకే అట్లా నేర్పుకుపోవచ్చు నాట్లు ఎవరు నేర్పిన వాళ్ళకి ఇప్పుడు వచ్చి ఎవరో సంతగా నాట్లు ఎవరు నేర్పిండ్రా సంతు నా కోపానికి రాకే నేనే నేర్పింది అవురా అంతగానే ఆయన వారా నీ కుప్పకు నాకు కుప్పకు తేడా తెలుతలేరా నీకు ఇలా నేనంటే నేను కాదే నేర్పని ఇద్దరు పొలాలను పెట్టినే నాకు పిలిచిపెట్టి నీ కుప్ప నేర్పిరే అవురా నువ్వు ఇద్దరు కైకిల మనుషులు పెట్టి నువ్వే నౌకరు ఏవేనవురా నేను లగ్గం పోయి వాడైందే నా కుప్ప నేర్పంటే పొలాలు నీ కుప్ప నేర్పారు అవురా ఇద్దరు పొలాలు పెట్టిన కుప్ప చూపెట్టుకోవాలి నువ్వు కుప్ప చూపెట్టకపోతే వచ్చిన ఆటలు నేర్పే ఇప్పుడు నేను జోకిస్తా అనుకున్నా నేనేం చేసుడు ఇప్పుడు ఇలా నా కోపానికి రాకే నేనే ఒత్తి కుప్ప అవురా ఏం కుప్ప పోతావురా అమ్మాలో వచ్చి మారిపోయారాట నన్ను కుప్ప వేయాలని చూసిపోయారట ఇవాళ జోక్తున్నా పని అయిపోయా నీ అనుకున్నా మా జోక్తారు తీయలేవే ఇయలే వస్తారు రేపు జోకరా అనే అట్లేమో నిన్నే ఉంటాయా అనే వెళ్ళనా ఎందుకు కోపానికి వస్తాను నా వెనక్కి భలే ఘనకార్యం చేసినవా అని ఇంకా నా మీద కోపానికి వస్తానంట నావురా నాతో వచ్చిన కుప్పలన్నీ జోకుడు అయిపోయింది నా ఇలా జోకించుకుని పదలు ఇచ్చేస్తా అనుకున్నా పదలకి రోజు మీద పడబట్టే అరే జోకే అట్లా ఆపినావు నువ్వు ఇవాళ నుంచి ఎన్ని రోజులు ఉంటాయి అటు జోకక పరదల కిరాయి మొత్తం నువ్వే కట్టుర్రా ముట్టిన కర్వానికి పరదల కిరాయి కూడా నేనే కట్టా నానే ఇది మంచిగానే ఉంది కదా అవరా నువ్వు కట్టకపోతే మీ తాతకి టచ్ కడతాడా నాకు పోయే అడ్డేలా ఆపినావు నువ్వు కట్టుడే నువ్వే గంతే నేర్పినందుకు కుప్ప అంటే పోతా గానీ పరదల కిరాయి కూడా నేనే కట్టాను ఎలానా భలే ఉన్నావు నువ్వు కట్టవారా కిరాయి నువ్వు కట్టపోతే నీ అడ్డాన్ని కూడా నా అడ్డాన్ని కూడా ఐకేపీకి ఎట్లా అవుతాయి నేను చూస్తాను నీ సంగతి ఇలానా
ముట్టినందుకు తప్పైంది. ఆ పరదల కిరాయి కడితే పోవే. అరే సరే నువ్వు ఇట్ట నువ్వు ఎప్పుడైనా జోకిరే అట్లా నాకు తెలియదు రా సంగతి. నేను పోతానరా. జోకితే పోవే, జోకితే పో. ఈ పౌరాలను పెట్టపోయినా అయిపో, లేని భాగవతం మీద పడ్డది. ఈ అబ్బాయి భారతాన్ని మొత్తం దిక్కుదేవు లేకుండా వారేస్తారుగా. సాయి అన్నా పిలిచినావు? సాయికి భారతానంత ఏంది, రైతులు మొత్తం ఉంచవు ఎక్కడ దక్కనే ఆ కుప్పల పొంటి వేసేది, కుప్పల పొంటి వేస్తారు, అంత చెదలు పట్టిపోతుంది, అంత శిల్లంకాలం పారేస్తుంది. చెప్తలేవా నువ్వు రైతులకు? రోజు చెప్తాను అన్న, నా మాట ఎవరు ఇంటలేరు, రోజు తీసుకుపోతారు, మంచిగా ఏమంటే ఎవరు ఎత్తలేరు, ఏడవారు అన్నీ వారేస్తారు, అంత ఆగమని చెప్తారు. ఇంటలేరా? ఓ పని చేయి, భారతానికి కొంచెమైనా రైతులకు మళ్ళా అడ్లు జోకుడు అయిపోయినాక మిగిలిన భారతాన్ని లెక్క చెప్పి అది తెచ్చి వేస్తేనే అడ్లు లారెత్తాయి అని చెప్పు. లేకపోతే ఎక్కడ దక్కనే వారెత్తే మనం లెక్క చెప్పాలి. అక్కడ మనకే బొక్క పడుతుంది. సరే సరే అన్న, ఇక్కడికి వెళ్ళి అందరికి అట్లనే చెప్తా. సరే ఈ భారతాన్ని అంతా మడత పెట్టి లోపల వారి. సరే అన్న. సాయి మల్లేశ్వర్లో అడ్లు జోకుడు అయిపోయినాక చింతకింది చిందాక టేపి అలా కాంటేపి అలా వచ్చినాయి మ్యాచరు. సరే అబ్బాయి ముసలి రానే వస్తుందా, ఇంకా కనబడతలేదు ఏడా ఐకేపీలో అని అనుకుంటానా. రామరా అట్లు నేర్పించినవా లేదు అయ్యాలనన్నా? నేనేడ నేర్పించిన బిడ్డ, నాకు సాధన అయితే లేదు. కొంచెం జోకేరావు బిడ్డ, పుణ్యం ఉంటుంది. నీ జోక్ పిచ్చుడు చల్లకుండా అవి పచ్చి ముద్దలు ఉన్నాయి అడ్లు, అవి ఎట్లా జోకిపియాలా చెప్పు. నేను ఎట్లన్నా చేసి కొద్దిగా మెల్లగా జోకి బిడ్డ, పుణ్యం ఉంటుంది. కొద్దిగా పాపమని లేవు. నీకు మొన్నటి సంధి చెప్తానా, అత్తాన్నావు కుప్ప చుట్టూ తిరుగుతాన్నావు, వచ్చి నా దగ్గర చేరుతాన్నావు. కుప్ప చుట్టూ తిరుగుతానే అడ్లు ఎండుతాయా చెప్పు. వచ్చి అడ్లు నేర్పు అని చెప్తానా నేను. అవి పచ్చి ముద్దలు ఉన్నాయి, అవి ఏ రకంగా జోకియాలి చెప్పు. నేను కొద్దిగా జోకేలేవు బిడ్డ, ఇన్నూరో తీసుకొని కొద్దిగా పాపమని లేవు బిడ్డ, సాతగానం. నువ్వు కొంగుముడి ఇడవకు, నాకు నీ నూరద్దు ఇన్నూరద్దు. నీ పైసలు తీసుకొని ఆ పచ్చట్లు జోకిస్తే ఇలా ఐకేపీలా రైతులు ఊకుంటారా నన్ను? ఇంకా పచ్చట్లు ఎట్లు జోకించమని నన్ను అడగరా అందరూ? ఆ పైసలు వాళ్ళకని ఇచ్చి అటు నేర్పిపో. నడువు ఇంచాలి, నడువు నువ్వు ఇంచాలి. కొద్దిగా జోకేలేవు బిడ్డ, కోపానికి రావాల్సి కొద్దిగా ఒడిచిపోద్ది. నీ ఒడిచిపోడు ఒరెలవను, నీ పని మా ఒడిచిపోతుంది. కానీ నీ అడ్లు జోకిచ్చి ఆ లారీలు వేసి మిల్లుకు పంపితే ఆ మిల్లోడు చూసి ఆ అడ్లకు మొత్తం కటింగ్ పెట్టిండు అనుకో, ఆ రైతులు వచ్చి నన్ను అడుగుతారు. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నేను నీ ఒక్కదాని కొరకు ఆ రైతులందరూ మునుగుడా? ఎట్లా బిడ్డ మరి, నాకు సాధన అయితే లేపా, అడ్లు ఆన్య పోనీయా మరి? నేనేం చేయాలమ్మా మరి? ఆ కొంగలో కట్టుకున్న 100-200 ఎవరికన్నా ఇచ్చి నేర్పిపో. నాకు ఇస్తానే ఎవరికన్నా ఇస్తే నేర్పరా? ఊకే ఈడి కాడికి తిరుగుతానే అడ్లు ఉల్లాడతాయా? ఆడు ఉండిపో, నేను ఎవరు దోలుతాపో. ఆ నేర్పిపో అవే పైసలు ఇచ్చి. ఊకే ఈడికి రాకు నన్ను నొర్రియకు. ఊకే నీ ఒక్కదానితో ఒకరోడు ఒకెత్త అవుతుంది, ఊరందరితో ఒకరోడు ఒకెత్త అంటే నీ ఒక్కదానితో ఒకరోడు ఒకెత్త అవుతుంది. నాకు తోలు మరి వాళ్ళ తోలు అవుతావని ఇస్తా. ఈ అడ్డు మ్యాచ్ రత్తలో ఎడుకుపోయావన్నారా మొత్తం మళ్ళీ నేర్పు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఏందన్నా గింత కుప్ప మళ్ళీ నేర్పన్నా? నువ్వు కుప్ప ఎందుకు వచ్చినావు మరి? మ్యాచ్ రాజరాక పానం ఆగలేదా? మ్యాచ్ రాని కుప్ప ఎందుకు వచ్చినావు నువ్వు? పొద్దుగాల కుప్ప పోసుకోమంటేనే పోసుకున్నా అన్న, ఇప్పుడు మళ్ళీ వచ్చి గిట్లా అంటాను ఏందన్నా? అరే నేను రేపు మ్యాచర్ చూసినాక కుప్ప పోసుకోరా అని చెప్పిన. మ్యాచర్ వస్తే నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేసినావా? నేర్పు మొత్తం. ఏందన్నా గింత కుప్ప నేర్పాలంటే నా బద్దలు ఒలుగుతాయా? నాకు కొంచెం చూడన్నా, బద్దలు ఒలుగుతాయా? నాకు కొంచెం చూడన్నా. చూసేది ఏం లేదురా, బద్దలు వలగంగా అయినా నేర్పుడే. నేర్పు మొత్తం నేర్పు. అన్నా ఇవి తీసుకొని కొంచెం ఇయ్యాల కాంటేసేటట్లు చూడలేవే, మళ్ళీ నేర్పాలి. ఆ డబ్బులు జేబులో పెట్టరా ముందుగాలు. డబ్బులు తీసుకొని అట్లా జోకిస్తానా లెవెల్ చెప్పిర్రా నీతోటి? అట్లా అంటే అందరూ జోకిపోతున్నారు. రైతులందరూ పొద్దుగాలు లేచి వచ్చి బాగా బలిసి నేర్పుకుంటారు అట్లాని. అంటే 500 చూపెట్టగానే ఆగమాగం మీద అమలలో తీసుకొచ్చి అట్లు జోకిపించి వెళ్ళకూడదా అని ఆశపడతానవా? గవ్వని నడవై మన దగ్గర నేర్పుడే కావాలి. ఏ గట్ల కాదన్నా,
గట్ల లేదు గిట్ల లేదు ఆ 500 అంగి జేబులో పెట్టి చక్కగా అంగవాడి అట్లు నేర్పు ఆవలు ఎల్లుండి ఆదివారం 5 వరకు నీకు కాంట వేపిస్తా మళ్ళీ ఒరియకు నన్ను. అరే నిన్న నాకు కుప్ప వేయమన్నాడు నేర్పు అంటాడు వచ్చి